అమెరికాతో మేం చర్చలు జరపట్లేదు స్పష్టం చేసిన క్యూబా. అమెరికా ప్రభుత్వంతో ప్రస్తుతం తాము ఎలాంటి చర్చలు జరపడం లేదని క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ పేర్కొన్నారు. ఆలస్యం కాకముందే మాతో ఒప్పందానికి రండి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమను బెదిరించినట్టు ఎక్స్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ పేర్కొన్న ఒప్పందం దేనికి సంకేతమో దేనికి సంబంధించిందో ఆయన వెల్లడించలేదు. అంతర్జాతీయ న్యాయానికి అనుగుణంగా ఉన్నప్పుడే అమెరికా క్యూబాల మధ్య సంబంధాలు బలోపేతం కాగలవని, శత్రుభావనలు, బెదిరింపులు, ఆర్థిక బలవంతాల వల్ల ఏమీ సాధించలేమనేసి ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో పాటు అమెరికా గత ప్రభుత్వాలన్నింటితో తాము బాధ్యతాయుతమైన అర్థవంతమైన చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మానవత్వం, పరస్పర గౌరవం, అంతర్జాతీయ న్యాయం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికన ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తమ దేశ స్వాతంత్రానికి పరిపూర్ణ గౌరవం ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో క్యూబా ఒకటి. ఇటీవల వెనిజులాపై అమెరికా దాడి చేయడానికి పూర్వం క్యూబా దేశం నుండి రోజుకు 35,000 బ్యారెల చమురు సేకరించేది. కానీ ప్రస్తుతం దాన్ని ట్రంప్ నిలిపివేసినట్లు సమాచారం.